నమస్తే. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు. అలాగే ఆలయ ప్రారంభోత్సవం చేశారు. ఒక సెక్యులర్ ప్రధానమంత్రి మత సంబంధమైన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు, అయోధ్య రామాలయానికి వెళ్ళడం తప్పు అని మన వీర సెక్యులర్ నాయకులు, మేధావులు కొంతమంది ఆ మధ్య మాట్లాడడం జరిగింది. అయోధ్యకి నరేంద్ర మోడీ వెళ్ళడం తప్ప ఒప్ప అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడాలి. బాబర్ అనే ఒక మత ఛాందసవాది ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, నేను ఇస్లాం మతాన్ని విస్తరించడం కోసమే యుద్ధాలు చేస్తూ నేను ఒక గాజీని అని ప్రకటించుకున్నాడు. బాబర్నామా అనే పుస్తకంలో ఇది రాసిపెట్టి కూడా ఉంది. కాబట్టి తను ఇస్లాం మతాన్ని విస్తరించడం కోసం హింసకు పాల్పడి అనేక యుద్ధాలు చేసి భారతదేశం మీదకి దండెత్తొచ్చిన ఒక రాజు బాబర్. అతను స్థాపించిందే మొఘల్ వంశం. ఆ తర్వాత అక్బరు, జహంగీరు, షాజహాన్, ఔరంగజేబ్ వరకు చాలామంది పరిపాలించడం జరిగింది. అయితే ఈ బాబర్ సమాధి అవి ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్న ప్రాంతంలో ఉంది, అవి ఆ దేశంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి 1959లో బాబర్ సమాధిని సందర్శించడానికి ఎవరు వెళ్ళారు అంటే మన తొలి ప్రధాని సెక్యులర్ నేత అయిన చాచా నెహ్రూ వెళ్ళడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ వెళ్ళి సందర్శించి రావడం జరిగింది. తర్వాత 1976లో బాబర్ సమాధిని ఇందిరాగాంధీ కూడా సందర్శించడం జరిగింది. 1986లో రాజీవ్ గాంధీ కూడా వెళ్ళి బాబర్ సమాధిని సందర్శించుకొని తన భక్తి విధేయతని ప్రకటించడం కూడా జరిగింది. 2005కు వస్తే రాహుల్ గాంధీ కూడా వెళ్ళి బాబర్ సమాధికి నమస్కారం చేసి ప్రార్థనలు చేసి బాబర్ సమాధిని సందర్శించి రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక విదేశంలో ఉన్న మన వీధికి దండెత్తి వచ్చి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఒక మత ఛాందసవాదం కలిగిన ఒక రాజు సమాధి దగ్గరికి గాంధీ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన అంటే నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇంతమంది వెళ్ళి సందర్శించి రావడం తప్పు కాదు. సెక్యులరిజంకి దాంట్లో ఎటువంటి భంగం లేదు. కానీ నరేంద్ర మోడీ అయోధ్య రామాలయానికి వెళ్ళి అక్కడ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో పాల్గొని ఈ దేశానికి అనేక యుగాలుగా, లక్షలు, వేల సంవత్సరాలుగా రాముడు ఆదర్శమై నిలిచినప్పుడు అటువంటి రాముడికి సంబంధించిన ఒక చారిత్రకమైన కార్యక్రమంలో 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మన స్వప్నం సాకారమైనప్పుడు ఆ చారిత్రకమైన కార్యక్రమంలో దేశానికి నాయకుడిగా నరేంద్ర మోడీ అందులో పాల్గొనడం అనేది చాలామంది తప్పుపట్టడం కరెక్టా కాదా అనేది మనకే అర్థమవుతుంది. ఒక పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు విదేశానికి వెళ్ళి అక్కడున్న ఒక సమాధిని సందర్శించి రావడం మాత్రం సెక్యులరిజం. మన దేశంలో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైన రాముడికి సంబంధించిన ఆలయానికి వెళ్ళడం మాత్రం సెక్యులరిజం కాదని చెప్తున్నారు. దీనిపై మనమే ఆలోచించుకొని తెలివిగా ఓటు వేయాల్సి ఉంది. నమో నమః.